టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. అప్పులు తీరాలంటే ఏమిటి, మనం ఏం రెమెడీస్ చేయాలి? చాలామందికి జీవితంలో అప్పులు చేస్తూనే ఉంటారు. అప్పు చేయడం తప్పు కాదు, కానీ అసలు యోగి వేమన గారు కూడా చెప్పారు, అప్పిచ్చువాడు వైద్యుడు. అప్పు ఇచ్చేటటువంటి వాడు లేదు, వైద్యుడు లేని ఊరిలో, అప్పిచ్చేవాడు లేనటువంటి ఊరిలో, టీచర్ లేనటువంటి ఊరిలో, పురోహితుడు లేనటువంటి ఊళ్ళో, నీరు లేనటువంటి ఊరిలో వెంటనే ఇమీడియట్ గ్రక్కున విడను వినరా సుమతి అంటాడు. అంటే వెంటనే ఖాళీ చేసేయమన్నాడు, ఇంక మళ్ళీ మాట్లాడకుండా. కాబట్టి అప్పు అనేటటువంటిది ప్రతి మనిషి కూడా ఎందువల్ల చేస్తాడంటే కుజగ్రహ ప్రభావం వలన చేస్తాడు. కుజుడు నీచపట్టడం, గురుడు నీచపట్టడం, ఇలాంటి విషయాల వల్ల చేస్తాడు. దీనివల్ల మనం ఏం చేయాలండి అని అంటే, కుజగ్రహానికి మనము అంగారక స్తోత్రాలు చదువుకోవడం, అలాగే సర్ప స్తోత్రాలు చదువుకోవడం, అదేవిధంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాలని అధికంగా జపించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవడం, ఇది ప్రధానంగా ఉన్నటువంటివి. ఇక ఈ యొక్క కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజ జపం చేయించుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవాలి. ఇకపోతే ఇవన్నీ మనం చేయలేమండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా బూడిద గుమ్మడికాయని తీసుకోండి, దాన్ని ఇలాగా నిలువుగా ఇలా కట్ చేయండి, అడ్డంగా ఇలా కట్ చేయాలి. నిలువుగా అంటే ఇలాగా, అడ్డంగా అంటే ఇలాగా, అడ్డంగా కట్ చేసి లోపల ఉన్నట్టు గుంజంతా తీసేసి ఎర్రని ఒత్తు, ఈ యొక్క బట్ట ఉంటుంది కదా, ఎరుపు రంగులో ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా వేసి నువ్వుల నూనె పోసి, దీన్ని కూష్మాండ దీపం అంటారు. అలాగే దీన్ని చక్కగా మీరు దీపం పెట్టి నైరుతి మూలలో పెట్టాలి. అదేవిధంగా ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన కొబ్బరికాయ హారతి మనం ఎవరికి ఇవ్వాలండి అని అంటే, లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తుల వారికి ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా కనుక చేసినట్లయితే మరి ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ కూడా ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే పుష్పాలు కూడా కదంబ పుష్పం ఒకటైనా తీసుకొచ్చి మనము ఈ అమ్మవారి యొక్క ఆ విగ్రహం దగ్గర మనము పెట్టి కదంబ పుష్పాన్ని మనము పూజ చేయాలి. ఈ విధంగా కనుక కదంబ పుష్పాన్ని పూజ చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఫలితం అనేటటువంటిది ఉంటుంది. అప్పులన్నీ కూడా పోతాయి. ఎర్రని బట్ట, జాకెట్ బట్ట ఒకటి తీసుకోండి, దాంట్లో పటికను తీసుకోండి, నల్ల జీడీలను తీసుకోండి, అలాగే మిరపకాయలని తీసుకొని మీరు దక్షిణ వేసి అందులో దాన్ని రావి చెట్టుకి వేలాడే విధంగా ఏ దేవాలయంలో అయినా సరే మీకు కిందగా కనుక ఉన్నట్లయితే ఆ మేడి చెట్టుకు కానీ రావి చెట్టుకు కానీ ప్రదక్షిణం చేసిన తర్వాత ఈ యొక్క గుడ్డను కట్టాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా అప్పులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవి తీరిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.